పొద్దున మార్కెట్లు ఓపెన్ అయ్యే కంటే ముందరే ప్రీవియస్ డే ఏదైతే క్లోజింగ్ డేటా ఉంటుందో అంటే ఓపెన్ అవ్వచ్చు, హై అవ్వచ్చు, లో అవ్వచ్చు, ఈ ప్రైజింగ్ ని బట్టి మనకి ఇవాళ మార్కెట్ ట్రెండింగ్ గా ఉండబోతుందా లేకపోతే సైడ్ వేస్ గా ఉండబోతుందా అని చెప్పి ఏదన్నా మంచి ఇండికేటర్ లేదా టూల్ మనకి అవైలబుల్ గా ఉండి అది మనం యూజ్ చేసుకొని ఇంకా కాన్ఫిడెంట్ గా ట్రేడ్స్ తీసుకునే ఆప్షన్ ఉంటే బాగుంటుంది అని చాలా మందికి అనిపిస్తుంది కదా. సో దానికోసమే సిపిఆర్ అంటే సెంట్రల్ పివట్ రేంజ్ అని చెప్పి ఒక టూల్ ని డిజైన్ చేశారు. ఇది మీకు ట్రేడింగ్ వ్యూ లాంటి ప్లాట్ఫామ్స్ లో దొరుకుతుంది అండ్ బ్రోకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ టూల్ ని ఎగ్జాక్ట్ గా వాడుకొని మనం ఒకవేళ ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్నాము అని అనుకుంటే దాంట్లో ఏ టైం ఫ్రేమ్ యూస్ చేయాలి, ఈ సిపిఆర్ అనే టూల్ని మనం ఎలా రీడ్ చేయాలి, ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ప్లస్ మళ్ళీ లాస్ట్ బ్యాక్ టెస్టింగ్ డేటా మీద మనం 3-4 మంత్స్ డేటాతో మనం కంపేర్ చేసుకుంటే అప్పుడు ఈ టూల్ ఎలా ఫంక్షన్ అయింది, ఇప్పుడు మనం ట్రేడ్స్ తీసుకోవాలంటే ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్లీ చాలా మంది చేసే తప్పులేంటి, మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటి, ఇలా మొత్తం ఇన్ డీటెయిల్గా ప్రాపర్గా సిపిఆర్ టూల్ని ఇంట్రాడే పర్పస్ కోసం ఎలా యూస్ చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. అండ్ ఎవరైతే ఛానల్కి ఫస్ట్ టైం వచ్చేసారో వాళ్ళందరూ ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టుకోవాలి. అండ్ ఎవరైతే రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు కూడా వీడియో మొత్తం చూస్తున్నారు, కమెంట్స్ కూడా రాస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను నా టీంకి ఆ మోటివేషన్ ఉండదు. సో 150K ఏదైతే ఉందో చాలా దగ్గరగా ఉన్నాము. సో మీరందరూ క్లిక్ చేసే ఆ సబ్స్క్రైబ్ బటనే మా అందరికీ మోటివేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తుంది. అండ్ మీ అందరికీ ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి కూడా మా టీంకి అందరికీ కూడా చాలా హెల్ప్ అనేది అవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అనేది నొక్కేసుకోండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకా నా గురించి తెలియకపోతే నా పేరు నిహాల్, నేను స్టాక్ మార్కెట్లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్ని అండ్ మీరు చూసిన వీడియోస్ నేను ఎడిట్ చేసింది బషీర్. సో ఇంకా డిలే చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా. సో సిపిఆర్ ఇండికేటర్ని అర్థం చేసుకోవడానికి నేను ఇక్కడ 5 years టర్మినల్లో చార్ట్ ఓపెన్ చేసేసుకున్నాను. ఎందుకంటే సిపిఆర్ ఇండికేటర్ ఏదైతే ఉంటుందో ఇది మనకి జెరోదాలో అవ్వచ్చు లేకపోతే వేరే బ్రోకర్స్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. బట్ మీకు కనుక 5 yearsలో అకౌంట్ లేదు అనుకుంటే ఎలాంటి బాధ లేదు. మీరు సింపుల్గా ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి ట్రేడింగ్ వ్యూలో కూడా మీరు సిపిఆర్ అని సెర్చ్ చేసుకుంటే సిపిఆర్ విత్ పివట్ పాయింట్స్ అని మీకు ఒక ఇండికేటర్ వస్తుంది. దాన్ని సెర్చ్ చేసి మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. లేదు మీకు ఒకవేళ 5 yearsలో అకౌంట్ ఉంది అని అనుకుంటే అప్పుడు మీరు 5 yearsలో అయినా సరే మీరు సింపుల్గా ఇండికేటర్స్లోకి వచ్చేసి సిపిఆర్ అనుకోగానే సిపిఆర్ విత్ పివట్ లెవెల్స్ డైలీ అని ఉంటుంది. దీన్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకుంటే ఇలాంటి కొన్ని లైన్స్ అనేవి మీకు వస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లో మీకు ఇన్పుట్స్ మీరులో వచ్చిన తర్వాత పక్కన స్టైల్ అని ఉంటుంది. స్టైల్లో డైలీ పివట్, డైలీ బాటమ్ సెంట్రల్ పివట్, డైలీ టాప్ సెంట్రల్ పివట్ అని చెప్పి నాకు ఇక్కడ 3 ఆప్షన్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. కానీ నార్మల్గా మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం ఈ ఇండికేటర్ని సెలెక్ట్ చేస్తారో మీకు ఇలాగా ఈ ఈ గీతలన్నీ పడి ఉంటాయి, ఈ టిక్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే మనకి ఇవన్నీ అవసరం లేదు. సో ఇవన్నిటిని హైడ్ చేసి మనం సింపుల్గా మనకు కావాల్సింది ఏంటి, ఒకటి డైలీ పివట్ లైన్ కావాలి, టాప్ సెంట్రల్ పివట్, బాటమ్ సెంట్రల్ పివట్, ఈ 3 లైన్లు మనకి చార్ట్లో ఉంటే చాలు. కాబట్టి ఆ మూడింటిని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఓకే అని ప్రెస్ చేశారు అని అనుకుంటే మీకు చార్ట్లో ఇలాగా ప్రతిరోజు ఎవ్రీ సింగిల్ డే మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయ్యే కంటే ముందరే ఇలా మీకు లైన్స్ అనేవి ఫామ్ అయ్యి రెడీగా ఉంటాయి. ఇప్పుడు ఈ లైన్స్ ఏంటి, దీన్ని మనం ఎలా అనలైజ్ చేయాలో నెక్స్ట్ నేర్చుకుందాం. సో ఫస్ట్ సిపిఆర్ అంటే ఏంటి, సిపిఆర్ అనేది మనకి సెంట్రల్ పివట్ లైన్. ఈ మధ్యలో ఏదైతే లైన్ ఉందో దీన్ని సిపిఆర్ లైన్ అనేసి అంటాము. ఈ పైన ఏదైతే లైన్ ఉందో ఇది టాప్ సెంట్రల్ పివట్, కిందది ఏదైతే ఉందో ఈ బాటమ్ సెంట్రల్ పివట్. సో ఇప్పుడు ఈ 3 లైన్లు మనకి ఎలా ఫామ్ అవుతాయి అన్న లాజిక్ కూడా మీకు తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. సో సింపుల్ ఏంటి అంటే ప్రీవియస్ డే యొక్క ఓపెన్ ప్రైస్, ఇది ఓపెన్ ప్రైస్, హై ప్రైస్ ఎక్కడ ఉంది, ఇక్కడ హై ప్రైస్ ఉంది, తర్వాత లో ప్రైస్ ఎక్కడ ఉంది, ఓపెన్ ప్రైస్, లో ప్రైస్ కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఆల్మోస్ట్. సో ఈ 3 డేటాని డివైడెడ్ బై 3 చేస్తే ఏదైతే లైన్ వస్తుందో దాన్ని సింపుల్గా సెంట్రల్ పివట్ లైన్ అనేసి పిలుస్తుంటారు. సో ఇప్పుడు మీకు ఈ ఫార్ములాలు రూల్స్ ఇవన్నీ గుర్తుండవు అంటే మీరు ఏం చేయాలి, సింపుల్గా గూగుల్లోకి వచ్చేసి మీరు సిపిఆర్ ఫార్ములా అని సెర్చ్ చేయాలి. సిపిఆర్ ఫార్ములా అని సెర్చ్ చేసి ఎంటర్ నొక్కగానే మీకు జెరోదా వాళ్ళ ఆర్టికల్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ మనకి 3 ఆప్షన్లు ఉన్నాయి చూడండి, ఒకటి పివట్, ఒకటి బాటమ్ సెంట్రల్ పివట్, ఒకటి టాప్ సెంట్రల్ పివట్. ఇప్పుడు ఈ మూడింటికి ఫార్ములా ఏంటి, ఫస్ట్ పివట్ లైన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మధ్యలో ఏదైతే లైన్ ఉంటుందో దాని ఫార్ములా ఏంటి, ప్రీవియస్ డే యొక్క హై ప్రైస్, లో ప్రైస్ ఇంకా క్లోజ్ ప్రైస్, ఈ మూడింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 3 చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో అది మనకి పివట్ లైన్. కింద బాటమ్ సెంట్రల్ పివట్ లైన్, ఇదేంటి
ప్రీవియస్ డే యొక్క హై ఇంకా లో రెండింటిని యాడ్ చేసి దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో అది మనకి బాటమ్ సెంట్రల్ పివట్. తర్వాత టాప్ సెంట్రల్ పివట్ ఏంటి, ఏదైతే మనకి ఇక్కడ పైన ఫస్ట్ హై లో క్లోజ్ ఈ మూడింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 3 చేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని బాటమ్ సెంట్రల్ పివట్ లైన్ తో మైనస్ చేసి దాన్ని మళ్ళీ పివట్ లైన్ తో యాడ్ చేస్తే ఏదైతే లైన్ వస్తుందో దాన్ని మనము టాప్ సెంట్రల్ పివట్ అనేసి అంటాము. సో ఈ 3 చేస్తే మనకి ఏమవుతుంది, మనకి ఇలాంటి ఒక 3 లైన్స్ అనేది ఫామ్ అవుతాయి. అండ్ మీరు దీన్ని ఎవ్రీ సింగిల్ డే మీరు ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేసుకొని వేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా సిస్టంలో మీరు ఈ ఇండికేటర్ని చూస్ చేసుకున్నారనుకుంటే ఆటోమేటిక్గా లైన్ అనేది వచ్చేస్తుంది, మీకు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో సిపిఆర్ అనే ఇండికేటర్ వెనకాల లాజిక్ ఇది ప్రీవియస్ డే ట్రెండ్ బట్టి మనకు వస్తుంది. కాబట్టి మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే మనకి ఇవాళ మార్కెట్లో సిపిఆర్ లెవెల్స్ ఏముంటాయని చెప్పి టూల్ ఆటోమేటిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత ఇక్కడ నేను ఆల్మోస్ట్ సెప్టెంబర్ డేటా నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే సెబీ రెగ్యులేషన్స్ ప్రకారము లాస్ట్ 3 మంత్స్ డేటా మనం యూజ్ చేయలేము. సో లాస్ట్ 3 మంత్స్ అంటే ఏంటి, ఇప్పుడు జనవరి నడుస్తుంది. సో జనవరి, డిసెంబరు, తర్వాత నవంబరు, ఈ 3 మంత్స్ నేను డేటా యూజ్ చేయలేను. సో సెప్టెంబర్ ఇంకా అక్టోబర్ డేటా మీద నేను మీకు సిపిఆర్ అనేది యూజ్ చేసి మీకు నేర్పిస్తున్నాను. సో సిపిఆర్ యొక్క ఫస్ట్ రూల్ ఏంటి అని అంటే, ఒకవేళ ప్రైజ్ ఇప్పుడు సిపిఆర్ ఇక్కడ ఉంది కదా, ఇది నారో సిపిఆర్, వైడ్ సిపిఆర్, అవి నెక్స్ట్ స్టెప్లో నేర్చుకుందాం. కానీ ఫస్ట్ సిపిఆర్ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఈ 3 లైన్లు సిపిఆర్ ఉంది. ఇప్పుడు సిపిఆర్ పైన కనుక ప్రైజ్ ఉంది, ఇవ్వండి ఇక్కడ ప్రైజ్ పైన ఉంది. ఎప్పటి వరకు అయితే సిపిఆర్ పైన ప్రైజ్ ఉంటుందో మనము బుల్లిష్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలి. ఒకవేళ ఎప్పుడైతే ప్రైస్ మనకి సిపిఆర్ కింద ఉంటుందో అప్పుడు ఓన్లీ నెగటివ్ సైడ్ ట్రేడ్లు తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, సిపిఆర్ చూడండి ఇక్కడ లెవెల్ ఉంది కదా, ఇక్కడ ఉంది. ఇప్పుడు కింద సైడ్ సిపిఆర్ ఉంటే మనం ఎప్పుడు కూడా ప్రైస్ కిందకే వస్తుంది. నెగటివ్ సైడ్ మనం బేరిష్నెస్తో మనం ఆ మైండ్ సెట్తో ఆ ఐడియాలజీతో మాత్రమే మనం ట్రేడింగ్ సెటప్స్ అనేవి యూస్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు సిపిఆర్ ఏదైతే ఉందో సిపిఆర్ మీకు ఎంట్రీ లెవెల్స్ ఎగ్జిట్ లెవెల్స్ చెప్పదు. మార్కెట్ బుల్లిష్గా మనం బయాస్నెస్తో ఉండాలా, బేరిష్గా బయాస్నెస్ ఉండాలా, ఫస్ట్ అది చెప్తుంది. సెకండ్ది ఏంటంటే ఇవాళ మార్కెట్ ట్రెండింగ్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా, సైడ్ వేస్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా అని చెప్పి కూడా మనకి ఈ సిపిఆర్ టూల్ అనేది ఎంతో కొంత ఇంచుమించుగా మనకి ఎస్టిమేషన్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ బుల్లిష్గా ఉండాలా, బేరిష్గా ఉండాలా అన్నదానికి ఏంటి, సిపిఆర్ పైన ఉంటే బుల్లిష్, సిపిఆర్ కింద ఉంటే బేరిష్, అది వెరీ క్లియర్ కదా. ఇప్పుడు సెకండ్ పాయింట్కి వద్దాం, అది ఏంటి, మార్కెట్ బుల్లిష్గా ఉంటుందా బేరిష్గా ఉంటుందా, ఇది అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఈ సిపిఆర్ ఏదైతే ఉందో 3 లైన్లు, ఈ 3 లైన్లు దగ్గరగా ఉండి చాలా దగ్గరగా క్లోజ్డ్, చాలా దగ్గరగా ఉన్నాయి అనుకోండి, దీన్ని మనము నారో రేంజ్ సిపిఆర్ అనేసి అంటాము. ఇప్పుడు ఎప్పుడెప్పుడైతే ఇలా నారో రేంజ్ సిపిఆర్ ఉంటుందో ఆ రోజుల్లో మార్కెట్ ట్రెండింగ్గా ఉంటుంది అని చెప్పి మనకి అర్థం చేసుకోవాలి. అదే ఒకవేళ సిపిఆర్ కొంచెం వైడ్గా ఉందనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ప్రీవియస్ డే సిపిఆర్ ఎంత ఉంది, కొంచెం దగ్గరగా ఉంది. నెక్స్ట్ డే సిపిఆర్ ఇంకొంచెం వైడ్గా ఉంది, అంటే ముందర రోజు కంటే కొంచెం దూరంగా ఉంది కదా. సో ఇది వైడ్ సిపిఆర్. సో ఎప్పుడెప్పుడైతే వైడ్ సిపిఆర్ ఉంటుందో అప్పుడు సైడ్ వేస్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అగైన్ నారో సిపిఆర్ అంటే ట్రెండింగ్, అది పైన సైడా కింద సైడా తెలీదు. సైడ్ వేస్ మార్కెట్ ఉందంటే వైడ్ రేంజ్ సిపిఆర్ ఉంటుంది, ట్రెండింగ్ డే ఉంటుంది అంటే నారో రేంజ్ సిపిఆర్ ఉంటుంది అని చెప్పి సిపిఆర్తో మనం అంతవరకే అర్థం చేసుకోవాలి. అంతేగాని సిపిఆర్ చూసి బులిషా బేరిషా అని చెప్పి సిపిఆర్ మధ్యలో ఉండే డిస్టెన్స్ బట్టి మనం అర్థం చేసుకోలేము. ప్రైస్ పైన ఉంటే బులిష్, కింద ఉంటే బేరిష్ అని చెప్పి అలా మనం అనలైజ్ అనేది చేసుకోవాలి. అగైన్ ఇది ప్రాబబిలిటీ మాత్రమే, 100% అష్యూరిటీయో ఇదే 100% ఇలానే గుడ్డిగా నడుస్తుంది అని ఎక్కడా ఉండదు. జస్ట్ మనం ప్రాబబిలిటీ వైజ్ చూసుకోవాలి. సో 100 ట్రేడ్స్ తీసుకున్నామంటే 70-75% ఆఫ్ ద టైమ్స్ సిపిఆర్ ఇండికేటర్ ఇందాక నేను చెప్పిన 2 రూల్స్లలో ఫంక్షన్ అవుతుంది అని చెప్పి మనం అలా అర్థం చేసుకోవచ్చు, అలా అనలైజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్కి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, ఈ సిపిఆర్ అనేది నారోగా ఉంది. ఓకే, ఎప్పుడైతే సిపిఆర్ నారోగా ఉందో ఆ రోజు ట్రెండింగ్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ట్రెండింగ్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మార్నింగ్లో కొంచెం కన్సాలిడేషన్ జరిగింది, తర్వాత ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇచ్చిందో షార్ప్ ఫాల్ ఇచ్చింది, తర్వాత మళ్ళీ షార్ప్ రివర్సల్ కూడా వచ్చింది. సో ఒకవేళ మీరు మంచి ట్రేడర్ అవుతే ఈ ఫాల్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. బ్రేక్ డౌన్ అవుతోంది, లో బ్రేక్ అవుతుంది, డేలో బ్రేక్ అవుతుంది, ఇలా మీరు మల్టిపుల్ యాంగిల్స్లో ఇక్కడ చూడండి బ్రేక్ డౌన్ వచ్చింది, రీటెస్ట్ అయింది, మళ్ళీ వెళ్తుంది, కాబట్టి మీరు మంచిగా ట్రేడ్ తీసుకొని ప్రాఫిట్ చేసుకోవచ్చు. లేదు నాకు కింద సైడ్ ట్రేడ్ మిస్ అవుట్ అయిపోయింది, పైన సైడ్ ట్రేడ్ తీసుకోవాలి అని అంటే కూడా ఈ సిపిఆర్ ఏదైతే ఉంటుందో ఇది సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ గా కూడా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం బై డిఫాల్ట్ ఏమనుకున్నాము, సిపిఆర్ పైన ఉంటే ఓన్లీ బుల్లిష్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలి అని చెప్పి మనం అర్థం చేసుకున్నాం. కరెక్టే కదా.
ఇప్పుడు ఇక్కడ ఏమైంది మార్కెట్లో, ఫస్ట్ మార్కెట్ పైకి వెళ్ళి పైనుంచి కిందకు వచ్చింది. సో బై డిఫాల్ట్ ఇక్కడ మన రూల్ ఆపోజిట్లో వెళ్ళింది. అంటే ఏంటి, నేను ఓన్లీ బుల్లిష్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ప్రైస్ ఎప్పుడైతే సిపిఆర్ లెవెల్స్కి దగ్గరగా వస్తుందో సిపిఆర్ సపోర్ట్గా కూడా యాక్ట్ చేస్తుంది. అదే ఒకవేళ ప్రైస్ సిపిఆర్ లెవెల్ కింద ఉంటే సిపిఆర్ రెసిస్టెన్స్గా కూడా యాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ప్రైస్ కిందకు వస్తుందో సిపిఆర్ లెవెల్స్ దగ్గరగా వచ్చిందో ప్రైస్ అప్పుడు మనం ఏం చేస్తాము, సింపుల్గా ఒక ట్రెండ్ లైన్ అనేది మనం డ్రా చేసుకొని ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇస్తుంటే మనం ఎంట్రీ తీసుకుంటే కూడా ఈ పాయింట్స్, చిన్న పాయింట్స్ మనం క్యాప్చర్ అనేది చేసుకోగలుగుతాం. కానీ ఇది ఓన్లీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ మాత్రమే క్యాప్చర్ చేసుకోగలుగుతారు. ఎవరైతే న్యూ బీ ట్రేడర్స్ ఉన్నారో, కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళు ఈ లాస్ట్ మూవ్ని ఎలాగో క్యాప్చర్ చేసుకోలేరు. కాబట్టి బై డిఫాల్ట్ ఇలాంటి రోజున మనకి ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీ దొరకదు. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అలాగే నెక్స్ట్ డేకి వచ్చేద్దాం. సో నెక్స్ట్ డే ఏముంది, మనకి కొంచెం వైడ్ రేంజ్ సిపిఆర్ ఉంది. అంటే ముందర రోజు కంటే ఈ రోజు కొంచెం సిపిఆర్ వైడ్ గా ఉంది. అంటే ఏంటి, సైడ్ వేస్ ఉండే పాసిబిలిటీ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయింది. ఇది ఫస్ట్ డే క్యాండిల్ కదా, 9:15 ఫస్ట్ క్యాండిల్ 5 మినిట్ క్యాండిల్. సో అగైన్ టైం ఫ్రేమ్ మనం చూసుకుంటే సిపిఆర్ కోసము మనం 5 మినిట్ టైం ఫ్రేమ్ ని మనం యూజ్ అనేది చేయబోతున్నాం. ఓకేనా, సూపర్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ ఏం చేసింది, సిపిఆర్ దగ్గర ఓపెన్ అయ్యి సిపిఆర్ రెసిస్టెన్స్ ని కూడా బ్రేక్ చేసుకొని కిందకు వచ్చేసింది. అంటే ఏదైతే సపోర్ట్ లెవెల్ గా ఉండాలో అది బ్రేక్ చేసి కిందకు వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ రీట్రేస్మెంట్ రాలేదు, సడన్ గా మార్కెట్ జుప్ అని కిందకి ఫాల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదో ఒక హ్యామర్ క్యాండిల్ లాగా ఫామ్ అయింది, కొంచెం పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి రావడం అనేది స్టార్ట్ చేసింది. సో బై డిఫాల్ట్ సిపిఆర్ తో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చా అంటే ట్రేడ్ తీసుకోలేము. తర్వాత మార్కెట్ ఏం చేసింది, చిన్నగా సపోర్ట్ లాగా ఏదైనా ఫామ్ చేసింది, మళ్ళీ స్లోగా పైకి వెళ్ళి కన్సాలిడేట్ అయి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మీరు చూడండి, వైడ్ రేంజ్ ఆఫ్ సిపిఆర్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మార్కెట్ ఇదర్ సైడ్ వేస్ లో ఉంటుంది, లేదా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, లేదంటే మనకి ట్రేడ్ దొరికే ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయని చెప్పి మనకి వైడ్ సిపిఆర్ ని చెప్తుంది. సో ఇక్కడ మనకి వైడ్ సిపిఆర్ ఉంది. సో బై డిఫాల్ట్ ఇవాల్టి రోజున మార్కెట్ సైడ్ వేస్ ఉండొచ్చు, కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, లేకపోతే నాకు ట్రేడ్ దొరకదు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. లేదు అని అంటే మీరు ఆప్షన్ సెల్లింగ్ లాంటి స్ట్రాటజీస్ కూడా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే చూద్దాం. నెక్స్ట్ డే చూస్తే ఏమైంది, మళ్ళీ ప్రీవియస్ డేని బట్టి కొంచెం నారో కాదు, మరీ వైడ్ కాదు, నార్మల్ సిపిఆర్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా చూడండి, దానివల్ల ఏమైంది, ఫస్ట్ మనం ఏమనుకున్నాము, నారో రేంజ్ సిపిఆర్ ఉంటే మంచి ట్రెండింగ్ మూవ్స్ వస్తాయి, కొంచెం వైడ్ గా ఉంది అని అనుకుంటే కన్ఫ్యూజింగ్ మార్కెట్ ఉంటుంది, సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది అని. సో ఇక్కడ ఏమైంది, కింద నుంచి పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. సో ఇక్కడ వాలటిలిటీ చాలా జరిగింది. సో ఎవరైతే స్కాల్పింగ్ చేస్తుంటారో, ఎవరైతే ఇంట్రాడేలో క్విక్ ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళు ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటారు. కానీ ఎవరైతే మనము మంచి డైరెక్షనల్ ట్రెండింగ్ మూవ్స్ చేయాలనుకుంటారో వాళ్ళు ఆ రోజు డెఫినెట్ గా ప్రాఫిట్ అనేది చేసుకొని ఉంటారు. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే కూడా మనం చూసుకుంటే మళ్ళీ కొంత వైడ్ సిపిఆర్ అనేది వచ్చింది, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, మళ్ళీ కింద ఉంటే మనం ఓన్లీ బేరిష్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాము, కిందకు వచ్చింది, యూ టర్మ్ లో పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చేసింది. సో ఇలాంటి రోజు కూడా మనకి ఎలాంటి ట్రేడ్ అనేది దొరకలేదు. తర్వాత నెక్స్ట్ డే మనం చూసుకుంటే కంప్లీట్ నారో సిపిఆర్ అనేది ఉంది. అండ్ ఈ నారో సిపిఆర్ మనకు వచ్చినప్పుడు ట్రెండింగ్ డేస్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మార్కెట్ ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, మార్కెట్ కిందకు ఓపెన్ అవ్వగానే చాలా టైం వరకు మార్కెట్ కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఫస్ట్ కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కానీ ఎక్కడ మనకి ట్రేడ్ అనేది దొరకలేదు. ఇది మళ్ళీ సిపిఆర్ లెవెల్స్ వరకు కూడా రాకుండా రివర్సల్ వచ్చి కిందకి వెళ్ళిపోయింది. బట్ నెక్స్ట్ డే, ప్రీవియస్ డే మనకి కన్ఫ్యూజింగ్ మార్కెట్స్ లో సైడ్ వేస్ లో ఒక దగ్గర మార్కెట్ మనకి స్టక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మనకి ప్రాపర్ మూవ్మెంట్ తో మనకి మంచి డే, సింపుల్ గా సిపిఆర్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది, కంటిన్యూస్ గా మార్కెట్ మూవ్మెంటం ఇచ్చి మంచి ట్రేడ్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, మీరు ఎగ్జాక్ట్ గా ప్రాక్టికల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అందరూ ఓన్లీ వర్కౌట్ అయిన ట్రేడ్ చూపించి మీకు మోసం చేయాలనుకుంటారు, లేదా మిస్లీడ్ చేయాలని చూసుకుంటారు. సో అందుకే నేను మీకు రియాలిటీ చెప్పాలని చెప్పి చాలా స్పెసిఫిక్ గా ఈ డే నుంచి ఎందుకు స్టార్ట్ చేశానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటి అని అంటే, ఫస్ట్ మనం ఈ డే తీసుకున్నాం, ఇక్కడ ట్రేడ్ వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ డే ట్రేడ్ తీసుకున్నాం, ట్రేడ్ వర్కౌట్ అవ్వలేదు. థర్డ్ డే నారో సిపిఆర్ అంటే ట్రెండింగ్ డే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్తాడు, అయినా కూడా మనకి వర్కౌట్ అవ్వలేదు. ఫోర్త్ డే ఇది కొంచెం ప్రీవియస్ డే నారో సిపిఆర్ తో పోల్చుకుంటే ఇది కొంచెం వైడ్ సిపిఆర్, కానీ మరీ ఎక్కువ వైడ్ సిపిఆర్ కూడా కాదు. సో ఇవాళ రోజున కూడా కొంచెం ట్రెండింగ్ ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ వైజ్ సెటప్ కూడా పర్ఫెక్ట్ గా అలైన్ అయ్యింది కాబట్టి, ప్రీవియస్ డే కన్ఫ్యూజింగ్ మార్కెట్ ఉంది కాబట్టి ఫోర్త్ డే రోజు మనకి మంచి ట్రేడ్ సెటప్ కుదిరి ఒకటేసారి సింపుల్ గా ఇంట్రాడేలోనే మార్కెట్ ఎంత
190 పాయింట్స్ ఫాలో అవుతే మీరు ఎంత లేదనుకున్నా ఇక్కడి నుంచి చూసుకున్నా కూడా 100 పాయింట్స్ అయితే ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. 150 పాయింట్స్ అయింది, బట్ 100 పాయింట్స్ అయితే మినిమం క్యాప్చర్ చేసుకోగలుగుతారు కదా. సో ఇలాగా సిపిఆర్ని వాడి మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకుంటే ఎవ్రీ సింగిల్ డే నారో సిపిఆర్ వస్తే ప్రాఫిట్ వచ్చేస్తుంది. ట్రెండింగ్ డేస్ వైట్ సిపిఆర్ ఉందంటే ఆ రోజు ఆప్షన్ సెల్లింగ్ చేసేస్తాను, నేను థీటా డీకే మీద ప్రాఫిట్ సంపాదించుకుంటాను అని చెప్పి ఆ మైండ్ సెట్తో కనుక మీరు సిపిఆర్ని యూస్ చేస్తున్నారు అనుకుంటే మీకు 100% ప్రాఫిట్స్ వచ్చే ప్రాబిలిటీ మీ చేతులారా మీరే తగ్గించుకున్నట్టు అవుతుంది. సో బై డిఫాల్ట్ మీ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి ఎంత వైడ్ సిపిఆర్ ఉంది. ఇప్పుడు ప్రీవియస్ డే చూసుకుంటే కొంచెం నేరో ఉంది, ఇక్కడ చూడండి ఎంత వైడ్ సిపిఆర్ ఉంది. అండ్ ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ డే మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తంలో కన్సాలిడేషన్ జరిగింది, సెకండ్ హాఫ్లో మనకి బ్రేక్ డౌన్ జరిగింది. బట్ అగైన్ ఇక్కడ ఈ కన్సాలిడేషన్ అంత రేంజ్లో కిందకి వెళ్ళిందా ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. సో ఇక్కడ నేను బ్రేక్ డౌన్ తీసుకున్నా, రీటెస్ట్ అవ్వలేదు, బట్ జస్ట్ బ్రేక్ డౌన్తో నేను ఎంట్రీ తీసుకొచ్చా అంటే ప్రొఫెషనల్ కొంచెం ధైర్యం చేస్తారు, బట్ న్యూబీస్ తీసుకోలేరు. బట్ ఇక్కడ స్టాప్ లాస్ 88 పాయింట్స్ ఉంది, కింద టార్గెట్ 88 పాయింట్స్ వరకు వెళ్తుందా వెళ్ళదా అని చెప్పి మనం ప్రీవియస్ డేటాతో చూసుకోవాలి. సో ఇక్కడ 1:1 ట్రేడ్ వచ్చింది, బట్ మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ చూడండి వైట్ సిపిఆర్ వస్తే కన్ఫ్యూజింగ్ గా మార్కెట్ ఉంది, ఇక్కడ వైట్ సిపిఆర్ ఉంది, సైడ్ వేస్ ఉంది, ఇక్కడ మళ్ళీ వైట్ సిపిఆర్ ఉంది, కన్ఫ్యూజింగ్ గా వచ్చింది, బట్ మార్కెట్ ట్రెండింగ్ గా వెళ్ళిపోయింది. ఇక్కడ మళ్ళీ వైడ్ రేంజ్ సిపిఆర్ వచ్చింది, మార్కెట్ సైడ్ వేస్ జరిగింది. సో ఇలాగా సైడ్ వేస్ వెళ్తోంది మార్కెట్ అనుకుంటే వైడ్ సిపిఆర్ తో మీకు కనిపిస్తుంది, బట్ నారో సిపిఆర్ ఉందంటే ట్రెండింగ్ డేస్ కూడా కనిపిస్తాయి. కాకపోతే నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే సిపిఆర్ ఒక్కటే చాలా మంచి ఇండికేటర్ కాదు. అందుకే మీరు ఎప్పుడైనా నా వీడియోస్లో కూడా నేను చూస్తూ ఉంటే సిపిఆర్ని ఎక్కువ మెన్షన్ అనేది చెయ్యను, ఎందుకంటే సిపిఆర్ మీ పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. అందులో చాలా స్పెసిఫిక్గా మీరు ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలి అని అనుకుంటే మీకు ఎంతో కొంత కన్విక్షన్ 100% మీకు వేరే ప్రైస్ యాక్షన్తో కూడా ఉండాలి. ఇప్పుడు జస్ట్ నేను సిపిఆర్ చూసి ఇవాళ ట్రెండింగ్ డేనా ఇవాళ సైడ్ వేస్ డేస్ అని ట్రేడ్ చేస్తే మీకు ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ పడిపోతుంది. కాబట్టి ఓన్లీ సిపిఆర్ బదులు మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ అవ్వచ్చు, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, లేదంటే ట్రెండ్ లైన్ సపోర్ట్ రెసిస్టెన్సెస్ అవ్వచ్చు, ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏవైనా మీరు యూజ్ చేసుకొని ట్రేడ్ చేసుకుంటే మీకు ఇంకా బెటర్ క్లారిటీతో తక్కువ కన్ఫ్యూజన్తో మీరు హ్యాపీగా మార్కెట్ నుంచి డబ్బులు అనేది సంపాదించగలుగుతారు. సో జస్ట్ సిపిఆర్ అలోన్గా చాలా మంది సిపిఆర్ అని అడిగారు కాబట్టి ఈ వీడియోస్ చేస్తున్నాను. సిపిఆర్ లాజిక్ కూడా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ అండర్లైన్ డిఫాల్ట్ ఏంటి అని అంటే, అండర్లైన్ మెట్రిక్ ఏంటి అని అంటే సిపిఆర్ ఎప్పుడు నేరోగా ఫామ్ అవుతుంది, ప్రీవియస్ డేస్ అన్ని కన్సాలిడేట్ అవుతున్నాయి అని అనుకుంటే ఒక షార్ట్ రేంజ్లో కన్సాలిడేట్ అవుతాయి. సో ఓపెన్ అవ్వచ్చు, హై అవ్వచ్చు, క్లోజింగ్ అవ్వచ్చు, ఇవన్నీ ప్రైజెస్ దగ్గరగా ఉంటాయి కాబట్టి సిపిఆర్ మనకి నేరోగా ఫామ్ అవుతుంది. అదే ఒకవేళ సిపిఆర్ వైడ్గా ఫామ్ అయిందంటే అర్థం ఏంటి, ప్రీవియస్ డే బాగా వాలటైల్గా మూవ్ అయింది అని చెప్పి. సో ఇప్పుడు మీరు అందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, నేను 9:30 AM లేదా 9 AM కంటే ముందర ఈ అనాలిసిస్ మీరు చెయ్యండి అని చెప్పి ఒక వీడియో చేశాను, ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఎలా చేసుకోవచ్చు అని. సో దాంట్లో నేను చాలా క్లియర్గా ఏం చెప్పాను, ప్రీవియస్ డేస్ కనుక కన్సాలిడేషన్లో ఉంటే నెక్స్ట్ డేస్ ట్రెండింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మార్కెట్స్ అలా స్క్వీజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఎక్స్ప్లోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే విధంగా ఒకవేళ మార్కెట్ 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా ట్రెండింగ్లో ఉంది, పైకి పోతూనే ఉంది లేదా కిందకు వస్తూనే ఉంది అని అనుకుంటే మార్కెట్ ఎక్కడొక్కడ పాజ్ చేసుకోవాలి కదా. సో అలాగా 1-2 డేస్ ట్రెండింగ్గా ఉంటే ఇప్పుడు సైడ్ వేస్ మార్కెట్ వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువ అని చెప్పి కూడా మనము అలా అర్థం చేసుకోవచ్చు కదా. జస్ట్ హ్యూమన్ సైకలాజికల్ ప్యాటర్న్, మార్కెట్ సైకాలజీని బట్టి సిపిఆర్ కూడా సేమ్. ప్రీవియస్ డేస్ అన్ని ట్రెండింగ్గా ఉన్నాయనుకుంటే వైడ్ సిపిఆర్ ఉంటుంది, ప్రీవియస్ డేస్ కన్సాల్టింగ్గా ఉంటే నారో సిపిఆర్ ఉంటుంది. సో సిపిఆర్ మీద కాకుండా ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్ ఏం చెప్తోంది అని చెప్పి అది అర్థం చేసుకొని మీ ట్రేడింగ్లో కనుక మీరు ఇంక్లూడ్ చేసుకొని ప్రైస్ యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే మీకు సిపిఆర్ టూల్ లేకుండా కూడా మీరు హ్యాపీగా ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అని అంటే సిపిఆర్ ఎవరైతే అబ్సల్యూట్ బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి అసలు ఏమీ రాదో వాళ్ళు సిపిఆర్ని కొంచెం యాడ్ చేసుకొని దాన్ని సపోర్టు రెసిస్టెన్స్గా అలా మీరు కన్సిడర్ అనేది చేసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే పర్సనల్గా మీరు దీనికంటే డైరెక్ట్గా మీరు హారిజాంటల్ సపోర్ట్స్, హారిజాంటల్ రెసిస్టెన్సెస్ మీరే డ్రా చేసుకొని ప్రీవియస్ డే ట్రెండింగ్గా ఉంటే ఇప్పుడు సైడ్ వేస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ప్రీవియస్ డే ట్రెండింగ్గా ఉంటే ఇప్పుడు సైడ్ వేస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి అలా అనలైజ్ చేసుకొని ట్రేడ్ చేసుకుంటే మీరు బెటర్ ట్రేడ్ అనేది అవ్వగలుగుతారు అండ్ మీరు ఇంకా కాన్ఫిడెంట్గా ట్రేడ్ అనేది తీసుకోగలుగుతారు. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇవి ఏవి చేసినా కూడా మీరు ఆప్షన్స్లో అవ్వచ్చు, ఈక్విటీలో అవ్వచ్చు, ఇంట్రాడేలో చేస్తున్నారా, పొజిషనల్గా చేస్తున్నారా, ఏది చేసినా కూడా మనీ మేనేజ్మెంట్ కంపల్సరీ ఫాలో అవ్వండి. మార్కెట్కి డబ్బులు వదిలిపెట్టకండి, పర్ఫెక్ట్గా నా స్టాప్ లాస్ ఇది అని చెప్పి క్లారిటీగా ఉండండి. స్టాప్ లాస్ సిస్టంలో పెట్టండి లేదా మాన్యువల్గా పెడుతున్నారా మీ ఇష్టము, పెట్టి
కన్సిస్టెంట్గా డబ్బులు లాస్ చేసుకోకుండా లాస్ని కట్ డౌన్ చేసుకుంటేనే మీరు మార్కెట్లో సక్సెస్ఫుల్ అనేది అవ్వగలుగుతారు. సో ఈ వీడియో త్రూ సిపిఆర్ అని ఎవరెవరైతే డౌట్స్ అడిగారో వాళ్ళందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో దీని రిలేటెడ్ ఇంకా వేరే ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోకండి, లేదా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. ఎవ్రీ వీకెండ్ నేను వచ్చి లైవ్గా Q&A సెషన్స్ కండక్ట్ చేస్తాను. సో అక్కడ కూడా మీరు వచ్చి డౌట్స్ అడగచ్చు. అందులో పార్టిసిపేట్ చేయాలంటే కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అనేది అయిపోండి. అండ్ ఈ వీడియో రిలేటెడ్ డౌట్స్ ఉన్న కమెంట్స్లో అడగండి. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రెగ్యులర్గా చూస్తున్నారు అయినా సబ్స్క్రైబ్ చేయలేదంటే అయినా కూడా సబ్స్క్రైబ్ బటన్ చేసి పెట్టుకోండి. అండ్ ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఆ సజెషన్స్ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోకండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.